ఇప్పటి వరకు జగన్ తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు విశాఖలోని 13 ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు, కాకినాడలోని 337 ఎకరాల పోర్టు భూములను తాకట్టు పెట్టి 1,500 కోట్ల అప్పు, రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల అప్పు, భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టి 15 కోట్ల అప్పు, విజయవాడలోని బెర్న్ పార్క్ తాకట్టు పెట్టి 50 కోట్ల అప్పు, రాష్ట్రంలోని గనులను తాకట్టు పెట్టి 7,000 కోట్ల అప్పు, రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలు తాకట్టు పెట్టి 700 కోట్ల అప్పు, నెల్లూరు, కడప, దిండి, కర్నూలులోని హరిత రిసార్ట్లు తాకట్టు పెట్టి 147 కోట్ల అప్పు, రాయపూడిలోని అఖిల భారత సర్వీసు భవనాలు తాకట్టు పెట్టి 2,060 కోట్ల అప్పు, అమరావతిలోని 480 ఎకరాలు తాకట్టు పెట్టి 3,000 కోట్ల అప్పుకు డిపిఆర్ సిద్ధం, రాష్ట్రంలోని మద్యం బాబులను తాకట్టు పెట్టి 48,000 కోట్ల అప్పు, అమరావతిలోని గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను విట్ యూనివర్సిటీకి 10 కోట్లకు లీజుకిచ్చే ప్రయత్నం, బిఆర్ శెట్టి మెడిసిటీ ఇండో యూకే ఇన్స్టిట్యూట్ కి కేటాయించిన 248 ఎకరాల అమ్మకానికి ప్రయత్నం. ఇప్పటి వరకు జగన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెట్టాడు. ఈసారి గెలిపిస్తే మీ ఆస్తులు తాకట్టు పెడతాడు.